ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకో అండ్ కుదిరితే అందరికీ షేర్ చేయి. జూలై 13th, ఈ జూలై 13th చాలా చాలా పవర్ఫుల్ డే. ఎందుకంటే ఈ జూలై 13th చతుర్దశి, ఆరుద్ర నక్షత్రం, సోమవారం వస్తున్న మాస శివరాత్రి. అండ్ ఆ రోజున ఏకాదశ రుద్రాభిషేకం చేయడం చాలా పవర్ఫుల్. ఏకాదశ రుద్రాభిషేకం అంటే ఏంటి? 11 మంది రుద్రులకు 11 సార్లు రుద్రం చదివి ఒక్కొక్క రుద్రుడికి అని చెప్పి చదివి అభిషేకం చేయటం ఏకాదశ రుద్రాభిషేకం అంటారు. ఈ ఏకాదశ రుద్రాభిషేకం ఎవ్రీ మంత్ చేస్తారు. బట్ దిస్ జూలై 13th ఈజ్ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే ఆ కాంబినేషన్ 50 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నెలలో వచ్చే నంది అభిషేకం ఒకటి, త్రయోదశి ముందు వచ్చే నంది అభిషేకం ఒకటి, ఏకాదశ రుద్రాభిషేకం ఒకటి. ఇది కంటిన్యూస్గా చేయిస్తూ ఉండండి. నేను చెప్తున్నాను 100% రిజల్ట్స్ చూస్తారు. ఎందుకు అంటే ఏకాదశ రుద్రాభిషేకం స్పెషాలిటీ ఏంటంటే ఏ దోషాలతో అయితే బాధపడుతున్నావో